ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మల్టీ కలర్ మల్టీ టాలెంట్. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్. అసలు ఇలాంటి ఒక ఫ్యాబ్రిక్తో నేను ఒక డ్రెస్ని డిజైన్ చేసుకుంటానని అస్సలు అనుకోలేదు. దట్టు నా కోసం నేను ఇలాంటి కలర్స్ ఫ్యాబ్రిక్తో ఇలా డిజైన్ చేసుకుంటానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అసలు ఊహించుకోలేదు. సో కటింగ్ అయితే మనం చేసేస్తున్నాము. ఇది ఒక ఫ్యాబ్రిక్ వచ్చేసి ఫుల్ శారీ అనమాట. దీంట్లో బ్లౌజ్ పీస్ అనేది లేదు, ఓన్లీ పళ్ళు పార్ట్ అండ్ శారీ మొత్తం కూడా యూస్ చేసి మనం మ్యాక్సీ ఫ్రాక్ అయితే డిజైన్ చేసాము. లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు ఈ వీడియో చూసినట్లయితే కనుక మీకు ఫైనల్ అవుట్పుట్ అయితే లాస్ట్లో యాడ్ చేశాను, ఒకసారి విజిట్ చేయండి. మొత్తం కూడా శారీ లాగా యూస్ చేయలేకపోతున్న మా అమ్మ శారీ తీసుకొచ్చి వీడియోలో చూపిస్తున్న విధంగా పీసెస్గా అయితే కట్ చేసేసాను. అండ్ స్టిచ్చింగ్ అనేది తీయలేకపోయాను ఫుల్ వీడియో. సో నెక్ అనేది హైలైట్ చేశాను, అది మాత్రం చూపిస్తాను, అది రికార్డ్ చేశాను. అసలు ఇన్ని వీడియోస్ చేస్తుంటే ఏది రికార్డ్ చేస్తున్నానో ఏది రికార్డ్ చేయట్లేదో కూడా తెలియట్లేదు. సో అందుకని మనం చేసే మల్టీపర్పస్కి ఇవి మిస్ అవ్వడం క్యాజువలే కదా. సో ఇక్కడ మనం మ్యాక్సీ ఫ్రాక్కి మనకి ఎంత లెంత్ కావాలో అదంతా చూసుకొని ఇక్కడైతే లెంత్ మొత్తం కూడా కట్ చేస్తున్నాను. ఎక్స్ట్రా మొత్తం ఈ ఎక్స్ట్రా వచ్చిన లెంత్ మొత్తం సపరేట్ చేసేసాం కదా. సపరేట్ పీస్ ఇంకా మనం స్టిచ్ చేయగా అది అలానే ఉంది, దాన్ని ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నాను. మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే నాకు షేర్ చేయండి. ఈసారి ఎప్పుడో మన దగ్గరకు వచ్చింది కానీ డిజైన్ చేసుకోవడానికి అస్సలు అవ్వలేదు. ఇప్పుడే డిజైన్ చేస్తున్నాను. ఎంత ఆలోచించినా ఎలా కొత్తగా ఎలా డిజైన్ చేయాలి అని చెప్పి ఇంతవరకు మనం ఎక్కడ చూడని డిజైన్ అనేది మనం క్రియేట్ చేయాలని చెప్పి ఈ శారీస్ని అయితే కేవలం వీడియోస్ మీకు చూపించడానికి మాత్రమే ఈ డ్రెస్ని అయితే డిజైన్ చేస్తున్నాను. సో ఇది ఎక్కడ మిస్ చేయకుండా కరెక్ట్గా మీరు ఎండ్ వరకు చూడండి. ఫైనల్ అవుట్పుట్ అయితే ఖచ్చితంగా చూపించాను. మొత్తానికి ఫ్రాక్కి కావాల్సిన లెంత్ అయితే సగం కట్ చేసేసాము, మిగతా అది ఇంకా కట్ చేస్తున్నాను. అండ్ ఈలోపు వేరే కస్టమర్స్ అవి వస్తుంటే తీసుకోవాలి కదా. సో మధ్యలో బ్రేక్ తీసుకొని అలా స్కిప్ అయిపోయింది అనమాట వీడియో మొత్తం కూడా. స్టిచ్చింగ్ వీడియో అసలు తీద్దాం అనుకున్నాను, సరే మనల్ని ఇంకా ఎవరు అంతగా అడిగింది లేదో, అంత అబ్జర్వ్ చేసింది లేదనుకుంటున్నాను వీడియోస్లో. ఎందుకంటే ఈ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ ట్రెండ్ అయిన దగ్గర నుంచి కూడా స్టిచ్చింగ్ క్రాఫ్ట్స్ అన్నీ కూడా చాలా దూరం అయిపోయాయి. అది 1.5 year నుంచి కూడా స్టిచ్చింగ్ అనేది చాలా దూరంగా ఉన్నాను. అలానే మీలో ఎంతమందికి ఉంది ఈ అలవాటు? కట్ చేయగానే లేదంటే ఏదైనా స్టిచ్ చేయగానే వేసుకొని మీద పెట్టుకొని చూడడం కామెంట్స్లో చెప్పండి. శారీ అయితే ఎంత బ్రైట్గా మల్టీ కలర్గా ఎంత బాగుందో. పళ్ళు పాట అయితే పేస్టల్ షేడ్స్తో మల్టీ షేడ్ ఇచ్చారనమాట. సో మనం దాన్ని కాలర్ లాగా బాగా హైలైట్ చేసాము. ఈ ఫ్రాక్కి చాలా ఓల్డ్ మోడల్ అయిన ఫిష్ కట్ హ్యాండ్స్ అయితే పెట్టాము. ఇది ఎప్పుడో మన అమ్మ వాళ్ళ కాలంలో చాలా ఫేమస్ అనమాట. సో ఇప్పుడైతే నేను అది స్టైల్ చేయబోతున్నాను. ఫిష్ కట్ హ్యాండ్స్ అనేది డిజైన్ చేశాను. ఆల్రెడీ మీకు చెప్పిన విధంగా నెక్ని చాలా హైలైట్ చేస్తున్నాము, హ్యాండ్ వర్క్ చేస్తున్నానని చెప్పాను కదా. సో దట్టు ఇది ఎంత బ్యూటిఫుల్గా టర్న్ అవుట్ అయిందంటే ఈ నెక్ వల్ల అసలు ఇంత బ్యూటిఫుల్గా ఉందేమో అనిపించింది ఈ డ్రెస్. సో ఈ డ్రెస్కి మనం నెక్ అనేది కుందన్స్ అండ్ పర్ల్ వర్క్ అయితే చేస్తున్నాను. ఇక్కడ చూపించిన విధంగా వీడియోలో కావాల్సిన కుందన్స్ మన దగ్గర ఏముంటే అవి, నా దగ్గర ఏమున్నాయో అవి మాత్రమే యూస్ చేసి మ్యాచింగ్ అయినవి మాత్రం తీసుకొని ఇలా అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా వాటిని స్టిచ్ చేసుకున్నాను. నెక్ మొత్తం కూడా స్టిచ్ చేసేసరికి 2.5 hours పట్టింది ఈ ఒక్క లైన్ మాత్రమే. ఇంకా మనం కాలర్కి హ్యాంగింగ్స్ లాగా చేసాము, అది కూడా చూపిస్తాను క్లారిటీగా. వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియోస్ని చూసినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ అలానే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అప్కమింగ్ వీడియోస్లో ఇంకా ఇన్ఫర్మేషన్స్ ఇస్తూ ఉంటాను. మనం మొత్తం స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఈ కాలర్ని అయితే హైలైట్ చేయబోతున్నాము. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కుందన్స్ కుట్టేటప్పుడు మనకి దారం అనేది చిక్కులు పడుతూ ఉంటుంది. చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా మనం హ్యాండిల్ చేసుకుంటే కనుక ఇలాంటివి ఏమీ జరగకుండా ఉంటాయి. సో మనం చేసేది ఒకదానికొకటి సంబంధం ఉంటుంది కాబట్టి సపరేట్గా అయితే కాదు, ఒకే లైన్తో ఇలా కుట్టేస్తూ ఉంటాను. సో అలా మనం చేసినప్పుడు చిక్కులు పడితే మొత్తం కూడా ఊడిపోతాయి. సో అలా ఏం కాకుండా జాగ్రత్తగా అయితే మనం హ్యాండిల్ చేస్తే సరిపోతుంది. సో ఈ హ్యాంగింగ్స్ కూడా కింద కాలర్కి కింద హ్యాంగింగ్స్ అయితే ఇలా స్టిచ్ చేశాను. చిన్న షుగర్ బీడ్స్ అండ్ బీడ్స్ తీసుకొని ఇలా అయితే డిజైన్ చేశాను. ఓన్లీ 3 beadsతో ఇంత యూనిక్గా అయితే మనం డిజైన్ చేసుకోవచ్చు. ఈ కాలర్ ఒక్కటే మనం ఎందుకు హైలైట్ చేశాను అంటే మొత్తం కూడా మల్టీ కలర్ అలా డార్క్ షేడ్స్లో ఉందన్నమాట. సో పళ్ళు పాటలో ఇలా పేస్టల్ కలర్ అయితే వచ్చింది, చిన్నగా పళ్ళు పాట. సో అక్కడ మొత్తం కూడా మనం కాలర్ తీసుకుని ఇలా పేస్టల్ కలర్స్లో ఉంది కాబట్టి మనం హైలైట్ చేయగలుగుతున్నాము. లేదు అంటే మొత్తం క్లమ్జీగా అలా అనిపిస్తుంది. ఇలా కాలర్స్ పెట్టినప్పుడు వేరే కలర్ లేదంటే ప్లెయిన్ లేకుంటే ఇలా లైట్ షేడ్ లేదంటే డార్క్ షేడ్స్, లైట్కి డార్క్, డార్క్కి లైట్ ఇలా ఆపోజిట్లో తీసుకుంటే చాలా ఎలివేట్ అవుతుంది మన డ్రెస్. అలానే మనం యోక్ పార్ట్కిను బాటమ్ పార్ట్కి మధ్యలో మనం బౌస్ కూడా క్రియేట్ చేసాము. ఈ పళ్ళు పాటలో వచ్చిన లైట్ కలర్ ఫ్యాబ్రిక్తో అయితే బౌస్ కూడా డిజైన్ చేశాను. అటాచబుల్ అండ్ డిటాచబుల్ అనమాట. ఈ బౌస్ని మనం పెట్టుకున్నప్పుడు డిఫరెంట్ లుక్ ఉంటుంది. బౌస్ తీసేసిన
తర్వాత వేరే లుక్ అనేది వస్తుందనమాట. అంటే 2 in 1 డ్రెస్ లాగా మనకైతే కనిపిస్తుంది. కానీ ఒక్క బౌ తీయడం వల్ల ఇలా కనిపిస్తుందా అనుకోవచ్చు. కానీ కనిపిస్తుంది. చాలా వేరియేషన్ ఉంటుంది దానికి దీనికి కూడా. 2 బౌస్ అనేది మనం డాట్స్ వేస్తాం కదా యోక్ పార్ట్‌లో, దాన్ని తిన్నగా మిడిల్‌లో అయితే పెట్టాను. 2 సైడ్స్ కూడా ఉంటాయి. ఆ 2 తీసేస్తే గనుక ఫ్రాకు ఒక డిఫరెంట్ నార్మల్ మ్యాక్సీ ఫ్రాక్ లాగా అనిపిస్తుంది. ఒక డిజైనర్ లుక్‌లో మనకి కావాలి, హెవీగా కావాలి అనుకుంటే గనుక ఈ బౌస్‌ని అటాచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో అందుకని మనం దీనికి అటాచబుల్ అండ్ డిటాచబుల్ బౌస్ అనేది క్రియేట్ చేశాను. ఈ నెక్‌కి మనం డిజైన్ చేస్తున్న ఈ పర్ల్ వర్క్స్ ఇదంతా కూడా మనం హ్యాంగింగ్స్, మనం శారీ పళ్ళు టాజిల్స్ లాగా కూడా డిజైన్ చేసుకోవచ్చు. కాకపోతే బిగ్ సైజ్ బీడ్స్ అనేది యూస్ చేస్తే ఇంకా బాగుంటుంది. సేమ్ మనం పళ్ళు టాజిల్స్ కూడా ఇలానే స్టిచ్ చేస్తాము హ్యాండ్తోనే. అండ్ మనం యోక్ పార్ట్ మొత్తం కూడా ఫ్రిల్స్ స్ట్రైట్గా ఫ్రిల్స్ పెట్టేసి ఐరన్ చేసి తర్వాత యోక్ పార్ట్ని అయితే మొత్తం కూడా స్టిచ్ చేసేసాను. మనం యోక్ పార్ట్లో ఈ ఫ్రాక్కి ఐరన్ ఫ్రిల్స్ పెట్టడం వల్ల ఈ ఫ్రాక్ అయితే బాగా ఎలివేట్ అవుతుంది అండ్ డిజైనర్ పీస్ లాగా అనిపిస్తుంది. చాలా డిఫరెంట్ మోడల్ అనమాట ఇది మొత్తానికి. ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కాలర్కి స్టిచ్ చేస్తున్న హ్యాంగింగ్స్ అయితే మనం స్లీవ్స్ కూడా డిజైన్ చేసుకోవచ్చు. మొత్తానికి ఫ్రాక్ అయితే స్టిచ్ చేసాం, ఎలా ఉందో చూద్దామా. డిజైన్ అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వాల్ డెకరేషన్ ఏంటి అనుకుంటున్నారా, మనం చేసిన క్రాఫ్ట్ అండ్ ఆర్ట్ వీడియోస్కి సంబంధించి లాస్ట్ ఇయర్లో పెట్టాను. సో అవి ఇంతవరకు చూడకపోతే మీరు చూడొచ్చు. మేకింగ్ వీడియోస్ అనేది ఫుల్గా మీకోసం తీసి పెట్టాను, అవన్నీ యాడ్ చేస్తున్నాను దీంట్లో కూడా. అలానే ఈ మధ్యన హ్యాండ్ పెయింటింగ్ బాగా ట్రెండ్ అవుతుంది కదా, సో వాటికి సంబంధించి కూడా మనం లాంగ్ వీడియోస్ అయితే మేకింగ్ వీడియోస్ ఫుల్గా పెట్టాను. ఒకసారి మీ పోస్టర్స్ కూడా చూపిస్తున్నాను ఈ వీడియోలోనే. అవి ఒకసారి మీరు కూడా విజిట్ చేసి ఎలా ఉన్నాయో కామెంట్స్లో చెప్పండి. అండ్ మనం ఫ్యాబ్రిక్ పెయింటింగ్స్ అయితే స్టెప్ బై స్టెప్గా మనం లాంగ్ వీడియోస్లో చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీ అందరికీ ఫైనల్ అవుట్పుట్తో సహా వీడియోస్లోనే చూపించేస్తున్నాను. అండ్ షార్ట్ అండ్ ఫుల్ వీడియోస్ ఇంకా ఎవరైనా చూడకపోతే కనుక మన ఛానల్ని విజిట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నేను చేసే ప్రతి కస్టమైజేషన్ అండ్ హ్యాండ్ పెయింటింగ్లో డిజైన్స్ ప్రతిదీ కూడా యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ ఉంటాను. అలానే తప్పకుండా ఇన్స్టాగ్రామ్లో స్టోరీ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. ప్రతిరోజు ఏదో ఒక వెరైటీ అయితే పెడుతూ ఉంటాను. అండ్ ఇలానే బ్యూటిఫుల్ థింగ్స్ మీరు కూడా కస్టమైజేషన్ చేయించుకోవాలి అనుకుంటే వాట్సాప్ ఆర్ ఇన్స్టాగ్రామ్కి మెసేజ్ చేయండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బాయ్.